ఒక ప్రముఖమైనటువంటి బైబిల్ సత్యాన్ని చెబుతున్నాను. దేవుడు అబ్రహాముతో మాట్లాడి అబ్రహామును కనానుకు పిలిచారు. అబ్రహామును కనానుకు పిలిచినప్పుడు అబ్రహాము తన తండ్రిని ఇంటిని విడిచి బయలుదేరి వచ్చాడు. అబ్రహాము 2 తప్పిదాలు చేశాడు. 1, తండ్రిని తీసుకొని రావటం. 2, లోతును తీసుకొని రావటం. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు తండ్రిని లోతును తీసుకుని రమ్మని చెప్పలేదు. కానీ అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహునకు పెద్ద కుమారుడు గనుక అతడు తండ్రి బాధ్యత తనదని, తన సహోదరుడైనటువంటి హారాను చనిపోయి ఉన్నాడు గనుక అతను కుమారుడైన లోతు బాధ్యత తనది గనుక ఆ ఇద్దరిని వెంట పెట్టుకుని వచ్చాడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడు వాడిని విడిచి రమ్మన్నాడు, కానీ అబ్రహాము తీసుకొచ్చాడు. అందువలన దేవుడు అబ్రహాముతో మాట్లాడటం మానేశాడు. ఇది మీరు గ్రహించాల్సింది. దేవుడు చెప్పినది చెప్పినట్లు చేయు వరకు దేవుడు మరొకసారి అబ్రహాముతో మాట్లాడలేదు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. లోతు అబ్రహామును విడిచిపెట్టుట ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి అని మాట్లాడుతున్నాడు. లోతు విడిచిపోయిన తరువాత మరలా దేవుడు మాట్లాడాడు. ఇంచుమించుగా 13 సంవత్సరాల పాటు వారు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదని అంచనా. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆదికాండం 12:1 ఈ మాట కనబడుతుంది. పిలిచిన పిలుపు కనబడుతుంది. వాస్తవంగా ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఎక్కడ ఉండాలి అనగా ఆదికాండం 11వ అధ్యాయం 30-31 మధ్య ఉండాలి. దేవుడు అబ్రహామును పిలిచాడు, తెరహును కాదు పిలిచింది. కానీ ఆదికాండం 11:31 ఏం చెబుతుందంటే తెరహు అబ్రహామును శారాయిని లోతును వెంట పెట్టుకుని కనాను వెళ్ళటానికి బయలుదేరినట్టు చెప్పింది. అది అబ్రహాము తన తండ్రికి ఇచ్చిన గౌరవం. తండ్రి పెద్దవాడు బ్రతికున్నాడు కనుక అతడు బయలుదేరినట్టుగా రాశాడు తప్ప అబ్రహాము వారిని తీసుకుని బయలుదేరినట్టు లేదు. తెరహు అబ్రహామును శారాను లోతును వెంట పెట్టుకుని బయలుదేరినట్టుగా రాసింది. కానీ వాస్తవానికి జరిగింది ఏమిటి? దేవుడు అబ్రహామును పిలిచాడు. అతను 65వ ఏట అని అంచనా. అతడు తండ్రిని లోతును వెంట పెట్టుకుని బయలుదేరి హారాను వరకు వచ్చి అక్కడ నివసించాడు. హారాను యూఫ్రటీస్ నదికి అవతల భాగాన ఉంది. తెరహు యొక్క అనారోగ్య కారణాన్ని బట్టి వారు అక్కడనే ఉండి వ్యాపారం చేశారు. తెరహు హారానులో చనిపోయాడు. చనిపోయిన తరువాత అబ్రహాము శారాను లోతును వెంటబెట్టుకుని కనానుకు వచ్చాడు 75వ ఏట. అంటే 10 సంవత్సరాలు ఇంచుమించుగా హరానులో తండ్రితో లోతుతో అబ్రహాము జీవించాడు. అబ్రహాము కనానుకు వచ్చిన తరువాత అతడు మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ నుండి మరలా వెలుపటికి వచ్చాడు. ఆ తరువాత లోతు సేవకులకు అబ్రహాము సేవకులకు తగువైనప్పుడు వారు విడిపోయారు. అబ్రహాము లోతు నుండి విడిపోయే వరకు దేవుడు మరలా అతనికి మాట్లాడలేదు అనేది మనం గుర్తించాలి. ఇటువంటి అనేకమైనటువంటి విశేషాలతో బైబిల్ కామెంటరీ ఉంటుంది. తప్పక బైబిల్ కామెంటరీ 1189 అధ్యాయాల 1500 గంటల నిడివిగల సుదీర్ఘమైనటువంటి 25 సంవత్సరాల కృషితో ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథం బైబిల్ వీడియో కామెంటరీని సొంతం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడానికి, బైబిల్లోని లోతైన విషయాలను తెలుసుకోవడానికి ఈ పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ మనకెంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా మీ మొబైల్లో ప్లేస్టోర్లో పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోగలరు. పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్లో 2 గ్రంథములు కలవు: పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఆదికాండం నుండి మలాకీ వరకు, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ప్రపంచ చరిత్రలో ఇది ప్రథమ వీడియో బైబిల్ కామెంటరీ. ఈ కామెంటరీ తయారు చేయడానికి 23 సంవత్సరాల కృషి చేయడం జరిగింది. ఈ కామెంటరీ నందు
పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని 66 పుస్తకాలలో ఉన్న 1189 అధ్యాయాలకు ప్రతి అధ్యాయనం మీద వ్యాఖ్యానం సంపూర్ణంగా తెలియజేయడం జరిగింది. మీ అవగాహన కొరకు యోహాను సువార్త మీద 21 అధ్యాయాలపై వివరణ మాదిరిగా మీకు పంపిస్తాం. అది చూసిన తర్వాత అదేవిధంగా బైబిల్లోని 66 పుస్తకాలలోని అన్ని అధ్యాయాలపై సంపూర్ణ కామెంటరీ ఉంటుందని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాం. దయచేసి ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని ప్రతి ఒక్కరూ వినేటట్టు సహకరించగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాం. తెలుగు భాషలో బైబిల్పై సంపూర్ణ వ్యాఖ్యానం కలిగి ఉండుట తెలుగు క్రైస్తవుల అదృష్టంగా మేము భావిస్తున్నాము. యాప్ ఇన్స్టలేషన్ కొరకు ఈ క్రింది డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్పై క్లిక్ చేయండి లేదా ఈ క్రింద ఇవ్వబడిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. మా చిరునామా: బిషప్ డాక్టర్ కారుపాటి శాంతిసాగర్, బెరాకా చర్చ్, పత్తేబాద, ఏలూరు. ఫోన్ నంబర్ 8179649745.